హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్చంద్, క్రియాంటెక్ 0508. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ మీ తమ్మునే చూసారు కదా, మినీ జాబ్ మేళా అనమాట. 10th పాస్ అయితే చాలు మనకు ఉద్యోగ అవకాశాలు. సరే, మరి ఇది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అటెండ్ అవ్వండి, బెస్ట్ అనమాట. మేబీ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అందరికైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో డైరెక్ట్ మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు జాబ్ మేళా అనేది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మంచి వేదిక అనమాట. ఎక్కడ జాబ్ ఫేర్ జరిగినా కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో చాలా మంది కూడా అటెండ్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ జాబ్స్ గురించి. సో అదనమాట వేదిక అనమాట ఇది, ఎక్కడ జరిగినా కానీ. సో వివిధ ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు ఒకే చోట వచ్చి నేరుగా అభ్యర్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. సో ఇక్కడ జరిగేటువంటి జాబ్ మేళలో ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వంతో అనుసంధానం ఉన్న కంపెనీలు కూడా ప్రతి ఒక్కటి వచ్చేసి కూడా ఫేస్ టు ఫేస్ అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతాయి. కొన్నిసార్లు అక్కడనే ఇమీడియట్లీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి. ఓకేనా? సో అలాంటిది అనమాట, ఇది కూడా జాబ్ మేళా. ఓకేనా? చూద్దాం మరి. ఇది ఎక్కడ అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అక్కడ జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మీరు 10వ తరగతి పాస్ అయ్యి అబ్బాయి చదివి ఉద్యోగం కోసం ఏదంటే మీరు 10 అయిపోయి కూడా డిగ్రీ అయిపోయి ఇంటర్ అయిపోయి చూస్తున్నవారు, ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశం అనేది మీకోసమే అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వం అనేది యువతల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి, స్కిల్ పెంచడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ఏపీఎస్ఎస్డిసి యొక్క ఆధ్వర్యంలో కల్పిస్తుందన్నమాట. యువతకి ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా 10వ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికైతే ఇది ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంది. ఎవరైతే ఇంటర్, ఎస్ఎస్సి, డిగ్రీ అయిపోయి చాలా మంది జాబ్ లేకుండా ఉంటారు కదా, స్కిల్ నైపుణ్యం ఉంటుంది కాకపోతే జాబ్ సూటబుల్ దొరకక ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రం వాళ్ళకు జిల్లాల వారీగా 10వ తరగతి నుంచి మొదలుకుంటే పై చదువులు ఉన్న వారికి కూడా ఇలాంటి మంచి అవకాశాలను అయితే కల్పిస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు యువతకి ఉపాధి దానికి ఒక ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారిగా అయితే వీళ్ళు జాబ్స్కు యువతకు అందించే విధంగా చర్యలు తీస్తున్నారు. అయితే ఏ స్టడీ చదివే ఎవరైతే ఉద్యోగం చూసే వరకు అయితే మంచి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉద్యోగ మేళ నిర్వహిస్తూ కొన్ని వందల మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉంటారో మీ స్టేట్లలో, మీ డిస్టిక్లలో ఎప్పుడు జరిగినా కానీ అటెండ్ అవ్వండి. మీ యొక్క ఇంటర్వ్యూని అయితే, ప్రతిభనైతే అక్కడ కనపరచండి. మీరు ఇన్ కేసు సెలెక్ట్ అవ్వచ్చు, మంచి జాబ్స్ కూడా రావచ్చు. ఓకేనా? సో అందులో భాగంగానే నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐఐటి ఉంది కదా, నేషనల్ ఐటీఐలో ఈ నెల 3నైతే మినీ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమశివారెడ్డి గారు అయితే తెలిపారు. సో అనగా ఈ రోజు అనమాట నంద్యాల జిల్లా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐలో ఈ నెల 3న అంటే ఈ రోజే మనకు మినీ జాబ్ మేళా అయితే జరుగుతుంది. సో నియర్ బై ఉన్నవాళ్ళు, ఇన్ఫర్మేషన్ చూసి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమశివారెడ్డి గారు అయితే తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో ఓరిగో ఫైనాన్స్ ఒకటి ప్రైవేట్ కంపెనీ అండ్ సుజలా పైప్స్ ఇది కూడా ప్రైవేట్ కంపెనీ వంటి 2 ప్రముఖ కంపెనీలు అయితే తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకైతే పాల్గొంటున్నాయి. 2 కంపెనీలు, ఓరిగో ఫైనాన్స్ ఒకటి, సుజలా పైప్స్, ఈ 2 కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి అయితే ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. దీనికోసం 10వ తరగతి నుంచి ఇంటర్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు అయితే పాల్గొనవచ్చు. 10వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటర్, డిగ్రీ వరకు అయితే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చట. 100% అటెండ్ అవ్వండి. ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ సెట్స్, ఆధార్, పాన్ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా? ఇంకా చూసుకుంటే మీరైతే అడ్రస్ ఉంది కదా, అడ్రస్లోకి అయితే వెళ్ళండి. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఏం లేవు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ
అందులోనైతే ఈరోజు జరుగుతుంది మినీ జాబ్ మేళా. సో 100% అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.